వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ షో విత్ మీ మహాలక్ష్మి. నా గెస్ట్ రాజేశ్వర్ రెడ్డి గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. సో వై లేట్? వెల్కమ్ రాజేశ్వర్ రెడ్డి గారు, వెల్కమ్ టు మార్నింగ్ షో. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అయితే నాకు ఒక డౌట్ అండి, ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మిమ్మల్ని అడగాలి అన్నప్పుడంతా నాకు ఒక డౌట్ వస్తుంది ఇందాకల నుంచి. ఇన్నాళ్లుగా ఉన్న ఇంతకు ముందేళ్లలో ఉన్న చరిష్మా తగ్గిందా ఇంజనీరింగ్ కాలేజెస్ కి అని అనిపిస్తోందండి. మీరేమంటారు? ఇంజనీరింగ్ విద్యకు చరిష్మా అనేది తగ్గలేదు. భారతదేశంలో ఉన్న కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్లో 25% కళాశాలలు ఉండడం, ఇక్కడ కూడా 25% సీట్లు, భారతదేశంలో అవైలబిలిటీ ఉన్న సీట్లలో 25% ఇక్కడ ఉండడం వల్ల, అంటే కావలసిన సీట్ల కంటే ఎక్కువగా సీట్లు ఉండడం వల్ల డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం మనకు దానికి తగ్గింది అని చెప్పేసి అనిపిస్తుంది చరిష్మా. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ గ్రామంలో కూడా ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. ఒక జెండర్ భేదం లేకుండా, అమ్మాయో అబ్బాయో కాకుండా, ఎస్సీ ఎస్టీ అని కాకుండా, ఆర్థిక భేదాలు లేకుండా నేను చేయాలి, నేను ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఈ రోజున చేయగలుగుతున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ విద్య అనేది చాలా మీరు అందని పండు, కొద్ది మంది మాత్రమే. 20 సంవత్సరాల క్రితం అసలు అది ఓన్లీ కొద్ది మంది మాత్రమే అది. కానీ గత 2 దశాబ్దాల కాలంలో భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అనేక కళాశాలలు రావడం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టం ప్రకారం ఇక్కడున్న అందరి విద్యార్థులు కూడా ఈ రోజున ఇంజనీరింగ్ విద్యకు అందుబాటులో ఉండడం వచ్చింది. కాబట్టి దానికి చరిష్మా తగ్గలేదు, విద్యార్థులందరికీ అందుబాటులో రావడం అనేది జరిగిందని. అందుబాటులో ఉంది కాబట్టి సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి ఎవరు అందుకోవడానికి ప్రయత్నించట్లేదంటారా? అంతకు ముందు మీరు అన్నారు అందరి ద్రాక్ష పండులా ఉంది, సో దట్ బాగా డిమాండ్ ఉండేది అన్నట్టు. ఇక్కడ అందరికీ అందిన తర్వాత మిగిలిపోతున్నాయి, అందరికీ అందినాయి కాబట్టి అందిన తర్వాత మిగిలితే కూడా దానికి వచ్చే నష్టం అనేది లేదు. ఆ యొక్క యాజమాన్యాలు లేకపోతే ఎవరికైనా నష్టం జరగవచ్చు, కానీ ప్రజలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు నష్టం లేదు. వాళ్ళు ఎంచుకోవడానికి అనేది ఎక్కువగా ఈ రోజున ఎవరైతే క్వాలిటీ ప్రమాణాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తారో ఆ కళాశాలలో చేరడానికి కావాల్సిన అవకాశం, ఇంతకుముందు అలా కాకుండా నేను ఈ కళాశాలలో మాత్రమే నాకు సీట్ వచ్చిందని చేరాల్సిన అవసరం ఉండే. ఈ రోజున సీట్లు ఎక్కువగా, కాలేజీలు ఎక్కువగా ఉన్నప్పుడు కోర్సులు తనకు కావాల్సిన కాలేజీ, కావాల్సిన కోర్సు, కావాల్సిన ప్లేస్ లో ఈ రోజున సీట్ వచ్చేటందుకు అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ రోజున చాలా మంచి అవకాశం. కాబట్టి నష్టం అనేది యాజమాన్యాలకు ఉంటే ఉండొచ్చు తప్ప విద్యార్థులకు వాళ్ళకు మాత్రం కావాల్సిందాన్ని ఎంచుకునే అవకాశం అనేది మొదటిసారి వచ్చింది. వెరీ గుడ్ పాయింట్ అండి. అయితే చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఇంట్రెస్ట్ తోనే ఇంజనీరింగ్ చేరుతూ ఉంటారండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి ఇంజనీర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఫోర్స్ఫుల్ గా చేర్పిస్తూ ఉంటారు. చేరడం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నారండి కోర్స్ ని? 2 సంవత్సరాల క్రితం వరకు 90% వరకు కంటిన్యూ చేస్తున్నారు. కానీ గత 2 సంవత్సరాల్లో మీరు అనే పాయింట్ అనేది ఖచ్చితంగా అది, ఎందుకంటే తనకి ఇష్టం ఉన్నా లేకున్నా, చదవగల శక్తి ఉన్నా లేకున్నా, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో తల్లిదండ్రులందరూ ఏమనుకుంటారు, నేను చదవలేకపోయాను ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకో కోర్సు, కాబట్టి నా కూతురు, కొడుకు వాళ్ళందరూ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అందులో భాగంగానే ఈ రోజున ప్రభుత్వం కూడా ఒక వెసులుబాటు, ఒక మంచి అవకాశం అనేది ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉన్నది. కాబట్టి డబ్బులు లేకుండానే మనకు కావాల్సిన సీట్ అనేది వస్తున్నది. కాబట్టి చదివే శక్తి ఆ విద్యార్థులు లేనప్పుడు, శక్తి అంటే ఇంట్రెస్ట్ అనేది అతనికి లేకపోవడం, ముందు బేసిక్స్ కూడా లేకపోవడం వల్ల కొంత శాతం, ఇంతకుముందు 10% డ్రాప్ అవుట్ ఉండేది అది కొద్దిగా పెరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో దగ్గర ఇంకొక 15 to 20% వరకు కూడా వాళ్ళు పూర్తిగా కంటిన్యూ చేసే దశలో లేరని చెప్పేసి మాత్రం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఆ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కూడా కొద్దిగా మార్పు రావాలి, అవగాహన కల్పించాలి, వాళ్ళలో ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే ఒక కాల్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. జైపాల్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు జైపాల్ సార్, ప్రొఫెసర్ రామారెడ్డిలో లెక్చర్ గా చేసింది సార్. సార్ చెప్పండి సార్. ప్రెసెంట్ గా బీడీఏలో జాబ్ చేస్తున్నాను సార్. నేను జాబ్ వచ్చేసింది బీడీఏలో. ఓకే సార్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది కదా సార్. సార్ తెలుసు సార్, చెప్పండి. సార్, మీ కాలేజ్ లో మీరు వైస్ చైర్మన్ కదా సార్? ఓకే సార్. ఆ కాలేజ్ లో చేసింది. ఓకే. సో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరగడం వల్ల అవును చదువుకునే వాళ్ళకి అవకాశాలు బాగా పెరిగినాయి సార్. ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళకి అవును ఈ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలు పెరగడం వల్ల అవును చాలా మంది చేయగలుగుతున్నారు సార్. అవును మీరు ఏదైతే చెప్పారో అందరికీ అందుతుందని చెప్పేసి, అవును అది కరెక్టే సార్. అవునండి.
సో హీఈస్ హ్యాపీ అండి, ప్రతి ఒక్కరికి అందింది కాబట్టి ఈజ్ వెరీ హ్యాపీ. మీతో మాట్లాడడానికి ఇంకో కాల్ రెడీగా ఉన్నారండి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాండి. మాట్లాడండి రాజేశ్వర రెడ్డి గారితో. సార్ రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఏమీ లేదు, ఇప్పుడు ఇంజనీరింగ్ ఇన్ని కాలేజీలు రావడం వల్ల ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కి అని చెప్తున్నారు కదా. అవునండి. అయితే ఇప్పుడు పైన ర్యాంకులు వచ్చిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ సీట్స్ వస్తున్నాయి. వాళ్ళకి నిజంగా ఇంజనీరింగ్ చదివే అర్హత లేదు. వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఏమీ లేదు. బ్యాంక్ ఉద్యోగాలు, క్లర్క్ ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, వాళ్ళు అందులో చదవగలుగుతారా లేదా అనేది ముందు విద్యార్థి వారి యొక్క తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. అంటే నాకు ఈ రోజున కాలేజీలో అవకాశం వస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి నేను ఇది చేరుస్తానని చెప్పేసే విధానం కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, ఈ రోజున ఇంజనీరింగ్ అయిపోయిన ప్రతి విద్యార్థికి కూడా ఇమ్మీడియట్ గా మనకు ఉద్యోగం వస్తుందా అంటే నిజంగా రావట్లేదు. అనేక సర్వేలు కూడా చెప్పింది ఏంటంటే 25 నుండి 30% మాత్రం విద్యార్థులకు ఇమ్మీడియట్ గా ఉద్యోగాలు వస్తున్నాయని. కానీ ఆ తర్వాతైనా కూడా ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. దానికి కావాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యలో మార్కులతో పాటు ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, 10th లో, ఇంటర్మీడియట్ లో, ఇంజనీరింగ్ లో మూడిట్లో కూడా ఫస్ట్ క్లాస్ ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మిగతా కంపెనీలు కూడా సెకండ్ క్లాస్ ఉన్నా కూడా ఇవ్వడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఒకటి క్రైటీరియా ఉన్నది. రెండోది, ఈ పర్సంటేజ్ తో పాటు వాళ్ళకి కావాల్సిన 2 ఉండాలి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు, 2 లాజికల్ థింకింగ్. ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఒక 1 ఇయర్ అటు ఇటుగా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అనేక మంది విద్యార్థులు అయిపోగానే వచ్చినా రాలేదనేది ఈ సర్వేలు చెప్తున్నాయి. కానీ 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరింత పరిపూర్ణమైన సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తున్నాయి. భారతదేశంలో అనేక మంది విద్యార్థులు ఈ రోజున ఎవరంటే ఈ కాలేజీల నుంచే వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్ చదివి తాము గుర్తించి బాగా చదువుకున్నట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే నమ్మకంతో మేము చెప్తున్నాం, అనుభవంతో చెప్తున్నాం. సో మీరు అంటున్నారు కదండి, వాళ్ళలో కెపాసిటీస్ ఉండాలి, అది వాళ్ళు రియలైజ్ అయ్యి జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ జాయినింగ్ చాలా మంది కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ స్టూడెంట్స్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుందండి? ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యు. ఇంజనీరింగ్ చేరగానే విద్యార్థులందరికీ కూడా మేము ముందే చెప్తుంటాం, ఇంజనీరింగ్ కళాశాలలో 3 విషయాలు ఉండాలి. ఒకటి, వాళ్ళు నేర్చుకోవడానికి కావాల్సిన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. 2, కాలేజీకి వెన్నెముకైన ఫ్యాకల్టీ అనేది ఉండాలి. 3, ఈ రెండింటిని ఉపయోగించుకునేది ఉన్న ఫ్యాకల్టీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని ఒక మంచి వాతావరణం, అంటే చల్లటి చెట్లు ఆ వాతావరణం కాదు, చదువుకునే వాతావరణం. ఒక టీచర్కి ఉండాల్సింది, టీచర్కి విద్యార్థికి ఉండాల్సింది. అటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క 3 పాయింట్లు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, ఫ్యాకల్టీ ఉండడం, ఈ యొక్క వాతావరణం ఉన్న తర్వాత అక్కడ నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మంచి విద్యను కొద్ది లేట్ అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఆ విధంగా జరుగుతున్నది. మేము మా కళాశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి రిజల్ట్స్ కూడా ఓవరాల్ గా మిగతా భారతదేశంలో అంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీ స్టూడెంట్ మైండ్ సెట్ కాకుండా ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అండి. మనకి ఇంకో కాల్ ఉన్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి వెంకటేశ్వర్ గారు. నేను శ్రీకాంత్ అండి. ఓ శ్రీకాంత్ గారు చెప్పండి. రాజేశ్వర రెడ్డి గారిని ఒక మాట్లాడగాలి. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎట్లా తయారైందంటే సార్, డిగ్రీ కాలేజీలే చాలా మేలు, ఇంజనీరింగ్ కాలేజీలు వేస్ట్. సగానికి పైగా కాలేజీల్లో ఎక్కడా ఫ్యాకల్టీ లేదు, ఎక్కడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేవలం ఒక బిజినెస్ సెంటర్లుగా మారాయన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నెంబర్ 2, క్వాలిటీ విషయంలో మీరు చెప్పారు ఉద్యోగాలు వస్తాయని. 10%, 15% పీపుల్ కు మించి, స్టూడెంట్స్ కు మించి ఉద్యోగాలు రావట్లేదు. తర్వాత ఈ లాస్ట్ ఇయర్ నుంచి అంటే చాలా కాలేజీలు రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్ పెట్టిన తర్వాత చాలా కాలేజీలు వచ్చి ఏదో 4 డబ్బులు సంపాదించుకోవచ్చని వచ్చిన కాలేజీలు తప్ప చిత్తశుద్ధితో వచ్చిన కాలేజీలు కావు. ఓకే అండి, మీరు చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. వీటి వరుసగా చెప్పండి, నేను వింటాను. ఒకటి, ఈ రోజున డిగ్రీ కాలేజీల కంటే ఇంజనీరింగ్ కళాశాలలు మేలని చెప్పేసి అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ లేదని చెప్పేసి ఒక అపవాదు జనరల్ గా అందరూ అన్నట్టు చెప్పారు. ఈ రోజున 720 కళాశాలల్లో, ప్రైవేట్ కళాశాలల్లో ఏదన్నా భవనాలు లేని, అంటే సొంత భవనాలు లేని కాలేజీ ఉందా అంటే లేదు. ఇంతకు ముందున్న పరిస్థితులు వేరు. ఈ రోజున ఏఐసిటీ గానీ, గవర్నమెంట్ గానీ ఖచ్చితంగా
ఆ యొక్క భవనాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పుస్తకాలు కానీ ల్యాబొరేటరీస్ కానీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. పెట్టకపోతే ఈ రోజున రాదు. ఈ రోజున సిబిఐ కేసులు అనేక కేసులతో ఇబ్బంది పడుతున్నాయి అనేక కళాశాలలు. కాబట్టి ఈ రోజున అన్ని కళాశాలల్లో మౌలిక సదుపాయాలు అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి. రెండు, ఫ్యాకల్టీ విషయంలో మీరు చెప్పిన దాన్ని కొంత మేము ఏకీభవిస్తాం. ఫ్యాకల్టీలో 3 రకాలు ఉంటారు. ఒకటి ప్రొఫెసర్స్, 2 అసోసియేట్, 2 అసిస్టెంట్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నారు. ప్రొఫెసర్ సంబంధించి భారతదేశంలోనే ఈ సంఖ్య అనేది తక్కువగా ఉన్నది. 20% కూడా అవైలబిలిటీ లేరు. కాబట్టి ప్రొఫెసర్స్ సంఖ్య తక్కువ ఉన్నా మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా ఫ్యాకల్టీ అనేది ప్రామాణికంగా ఒకటి తీసుకున్నట్లయితే ఇంతకుముందున్న ప్రభుత్వ కళాశాలలు కానీ ఎన్ఐటి కానీ ఐఐటీలు ఉన్న పరిస్థితే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లేవనడం మాత్రం తప్పు. మీరు ఏ కళాశాలకైనా రండి. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన స్కీమ్ వల్లనే ఈ కళాశాలలు పుట్టుకొచ్చినాయి అనేది చాలా తప్పండి. గత 2 సంవత్సరంలో కళాశాలలు ఏం రాలేదు. ఈ స్కీమ్ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 3వ సంవత్సరం ఇంప్లిమెంట్ కాబోతుంది. ఈ యొక్క 3 సంవత్సరంలో మీరు కళాశాలలు చూసినట్లయితే 20 కళాశాలలు కూడా రాలేదు. ఈ మొత్తం కళాశాలలు రావడం అనేది ఇంతకుముందే జరిగింది. 700 కళాశాలలు 3 సంవత్సరాల క్రితం వరకే వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడతారనో స్కీమ్ పెట్టిన తర్వాత విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది, యాజమాన్యాలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు అనేది భారతదేశంలో అతి తక్కువ ఫీజు ఇక్కడ ఉన్నది. 31,000 రూపాయలు ఎక్కడ లేదు ఇంత తక్కువ ఫీజు ఇంజనీరింగ్ విద్యకు. ఒకటి. 2, ఇక్కడ సీట్ అనేది అన్ని రకాల రిజర్వేషన్స్ ఇంక్లూడింగ్ విమెన్ రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఒక దగ్గరే ఉన్నది. 2వ పాయింట్. 3వ పాయింట్, ఈ తక్కువ ఫీజును కూడా ఎప్పుడు ఇస్తున్నారండి మాకు? జూన్లో జూలైలో కాలేజ్ స్టార్ట్ అయితే ఈ రోజున మేలో ఎగ్జామ్స్ కూడా అన్ని అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు కూడా మాకు డబ్బులు రాలేదు. అంటే అతి తక్కువ ఫీజు ఉండడం, అది గవర్నమెంట్ 1 ఇయర్ తర్వాత ఇవ్వడం, ఏ విధంగా కాలేజ్ నడుస్తుందండి? కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుంచుకొని ఇక్కడున్న ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఇక్కడున్న యాజమాన్యాలను నష్టం చేయట్లేదు, తను నష్టపోతున్నాయి. ఒకవేళ ఇవన్నీ బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కొంత లాభం అనేది వచ్చి ఉండేది. ఈ రోజున లాభాపేక్షతోని పెట్టే కళాశాల లేదు. ఇంతకుముందు ఉండొచ్చు, ఈ రోజున లేదు. గత 3 సంవత్సరాల కాలేజీలు రాలేదు. మేబీ మై కాలర్ జనరల్ బేస్డ్ క్వశ్చన్ అడిగినట్టున్నారండి. యాజ్ అ పేరెంట్ జనరల్ గా మాట్లాడుకోవాలనుకుంటే మనం ఈ సబ్జెక్ట్ మీద, జనరల్ సెక్రటరీ మీరు, ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని వచ్చాయి, చాలా సీట్స్ ఇంకా మిగిలిపోతున్నాయి, యాజమాన్యాలకి నష్టం జరుగుతుంది, ఈ వేలో మాట్లాడుతున్నారు. కాబట్టి బిఫోర్ స్టూడెంట్ కాలేజెస్ యూస్ టు చూస్ స్టూడెంట్ పర్సంటేజెస్ అవి పట్టుకుని, ఇప్పుడు స్టూడెంటే కాలేజ్ చూస్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. మీరు అన్నట్టు ఇంగ్లీష్ అటు ఇటుగా ఉన్నా సరే దే ఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఇన్. సో ఈ బేస్ లో అడిగి ఉండొచ్చండి. ఎందుకంటే స్టూడెంట్ కెపాసిటీస్ కొంచెం తక్కువ ఉన్నా సరే సీట్లు మిగిలిన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళు సరిగా చదవలేకపోతున్నారో, లేకపోతే డిస్కంటిన్యూ అయిపోతున్నారో, వాళ్ళ ఎడ్యుకేషన్ లైన్ లేట్ అవుతుందో, ఆ తర్వాత వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు రావట్లేదో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా కాలర్ క్వశ్చన్ అడుగుండొచ్చు అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా ఈ రోజున జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ మనకున్న వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంజనీరింగ్ కళాశాలలు కూడా వచ్చినాయి. కాబట్టి విద్యలో ఒకసారి ప్రైవేటేషన్ అయిన తర్వాత, ప్రైవేట్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా లాభ నష్టాలు అనేది ఉంటాయి. ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ రెండింటికి ఒక గీత గీయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటైజేషన్ అనేది ఈ రోజున 1980 తర్వాత తప్పనిసరి పరిస్థితి. మన భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రకారం ప్రభుత్వం పెట్టలేని పరిస్థితుల్లో 95% ఎడ్యుకేషన్ ఈ రోజున ప్రైవేట్ లో ఉన్నది. ఈ ప్రైవేట్ అనేవాడు ఖచ్చితంగా తన ఉద్యోగం క్రియేట్ చేసుకోవడం, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, కొంత లాభం అనేది ఆశిస్తాడు. అయితే దీన్ని కమర్షియలైజేషన్ చూడాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రుల మీద, ప్రభుత్వం మీద, మనందరి మీద ఉన్నది. అలాగే స్టూడెంట్స్ మీద కూడా ఉందండి. దే హ్యావ్ టు చూస్ నేను చేయగలనా లేదా అనే కెపాసిటీస్ ఉన్నాయా లేదా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంది. మనకి ఇక్కడ ఒక కాలర్ ఉన్నారండి. కళావతి గారు గుడ్ మార్నింగ్. హలో కళావతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి రాజేశ్వర రెడ్డి గారితో. రాజేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి. నేను మా బాబు రోహిత్ అండి, బీటెక్ అయిపోయింది. అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఐటీ బ్రాంచ్ బాగుంది, ఈసీ బాగుంది, ఎలక్ట్రానిక్స్ బాగుంది అంటున్నారు. లాస్ట్ కి వచ్చే వరకు వాటికి డిమాండ్ లేకుండా పోతుంది. తర్వాత మా క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయంటే అవి రావండి. వచ్చినా కూడా వాళ్ళందరూ ఏదో సెలెక్ట్ చేసుకున్నాం మేము, ఇంతమందిని తీసుకున్నామంటారు, కాల్ లెటర్స్ రావు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏమంటారంటే మీరు స్పెషలైజేషన్ కోర్సు నేర్చుకోండి, దాంట్లో నుంచి ఉద్యోగాలు వస్తాయంటారు. ఈ స్పెషల్ కోర్సు నిజమండి, అక్కడ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు శాప్ ఉందంటే చాలా ఉంటాయండి ఆ కోర్సులలో. ఏ కోర్సు నేర్చుకుంటే ఏది వీళ్ళకి ఉపయోగం అండి? అసలు మీకు 2 విషయాలు మేడం. ఈ రోజున మీరు
ఐటీ అయినా, ఈసీ అయినా, సిఎస్సి అయినా ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఆ సబ్జెక్ట్ లో పరిపూర్ణమైన సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి అతను. కాబట్టి ఐటీ వస్తే జాబ్ వస్తుంది లేదు, లేకపోతే ఈసీ వస్తే ఉంటుందని లేదు. ముందు అది ఒక మిస్కన్సెప్షన్. చాలా మంది అక్కడ మీరు అడుగుతుంటారు కాబట్టి మేము కూడా చెప్తుంటాం, ఈ రోజున డిమాండ్ ఏది ఉందని ఈసీ బాగుందా అండి అంటే బాగుందండి అంటాం. అంతేగాని ఏ బ్రాంచ్ గానీ ఈ రోజున మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే ఉంటది. రెండోది క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా నేను ఇంతకుముందే మీకు చెప్పాను, అన్నిటిలో కూడా ఫస్ట్ క్లాస్ ఉండాలి. 10th, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్. వీటితో పాటు వాళ్ళు 2 గీట్రాయి తీసుకుంటారు. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బాగా పట్టుండాలి, తను ఖచ్చితంగా మాట్లాడగలగాలి ఉండాలి. తర్వాత రెండోది సబ్జెక్ట్ అంతా అందులో వాళ్ళు కొలవరు, కాకపోతే ఆ సబ్జెక్ట్ ను ఉన్నదా లేదా బేసిక్స్ అనేది కూడా చూస్తారు. ఈ రెండిట్లో ఉన్నట్లయితే కంపెనీ కూడా తీసుకుంటున్నారు. కంపెనీ ముందు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి, రిక్రూట్మెంట్ బట్టి, వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ బట్టేసి తీసుకుంటున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసిన 1 year తర్వాత అయినా కూడా ఇస్తున్నారు. తర్వాత మూడో విషయం మీరు అడిగింది ఏంటంటే శాప్ గాని, ఈ ఖచ్చితంగా ఇవన్నీ వాల్యూ యాడెడ్ కోర్సెస్ మనం ఏదైతే కాలేజీలో నేర్చుకున్నామో ఆ వాటి కాకుండా ఇంకొన్ని కోర్సులు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఆ పర్టికులర్ కంపెనీస్ లో శాప్ గాని, శాప్ లో ఉన్న కొంత రిలేటెడ్ నేర్చుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. మనము ఇంజనీరింగ్ లో చదువుకున్న సబ్జెక్ట్ లో బేసిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటు ఇక్కడ చదువని సబ్జెక్టులు కూడా కొన్ని నేర్చుకున్నట్లయితే వాటి ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇలా చేయాలి అని మీ ప్రైవేట్ కాలేజెస్ ఇంపోజ్ చేస్తున్నాయండి, అంటే అప్పటికప్పుడు వచ్చిన ఏసీపీ కానీ ఇవి కానీ సిచ్యువేషన్ ని బట్టి ఇవి నేర్చుకోవాలి అన్న ఇంపోజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ మీద. ఖచ్చితంగా. లేకపోతే వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్? మేము ఇంపోజ్ చేయడం కాకుండా వాళ్ళకి, ఎందుకంటే మా సిలబస్ లో, యూనివర్సిటీ సిలబస్ లో ఇన్ని నేర్పించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏదైతే సిలబస్ లో ఉన్నదో సిలబస్ లో చెప్తాం. వాటితో పాటు వాళ్ళ హాలిడేస్ లో ఏమైనా కొద్దిగా ఉన్నట్లయితే ఒక 1 week కోర్సు, 15 days కోర్సు, రకరకాలు మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఐబీఎం కావచ్చు, మరొక కంపెనీస్ అనేది ముందుకు వస్తున్నాయి. వాటి యొక్క అనుసంధానమే ఈ కళాశాలలు, మా కళాశాల అనుసంధానమే వాటికి ఆ స్పెషలైజ్డ్ కోర్సులో కూడా ఇస్తున్నాం. ఇక్కడ నేర్చుకోవాలి వాని కూడా. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఏముంది కాలేజీలో రెగ్యులర్ గా మళ్ళీ ఇక్కడే నేర్చుకోవడం ఏందని చెప్పేసి అనేక హైదరాబాద్ గానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి నేర్చుకోవడం వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అని ఉంటుంది. అయితే అది మనం కరెక్ట్ పికప్ చేసుకుని దానికి కావాల్సిన బేసిక్స్ మన దగ్గర ఉన్నాయా లేవా, ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ అడిషనల్ కోర్సెస్ నేర్చుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, మనతో ఇక్కడ మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారండి సిద్దిపేట నుంచి. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి గారు. మాట్లాడండి. రాజేశ్వర రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే జనరల్ గా మీరు ఇప్పుడు దాదాపు 720 కాలేజీలు ఉన్నాయని మనం చెప్పుకొస్తున్నాము. అవునండి. అంటే దాంట్లో సరి అయినటువంటి ఫ్యాకల్టీ లేని మాట 100% వాస్తవము. తర్వాత ఇప్పుడు ఇంకా ఎన్నేళ్ల తర్వాత మనం ఫ్యాకల్టీని సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలు వీళ్ళ జీవితం అంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ముఖ్యంగా ఇన్ని 720 కాలేజీలలో నేను ఇప్పటికీ మీరు అదే స్టూడియోలో ఉన్నా కూడా దాదాపుగా 80 కాలేజీలలో సరి అయినటువంటి స్టాఫ్ లేరని 100% గా నిరూపించగలుగుతాను. ఎందుకంటే కేవలము బీటెక్ అయిపోయినాక 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు బీటెక్ పిల్లలకు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఓకేనండి, మీరు ఫ్యాకల్టీ గురించి మీరు చెప్పింది ఒక 5% వాస్తవం. ఏంటంటే ఫ్యాకల్టీ అనేది లేకపోవడం కాదు, వారు చెప్పింది ఏంటి 720 కళాశాలలో 80 కళాశాలలో సరైన ఫ్యాకల్టీ లేదని. 80 కళాశాలలో ఫ్యాకల్టీ లేకపోతే కొంతవరకు లేకుండా ఉండొచ్చు, కానీ అసలే లేకుండా అనేది లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, సీనియర్ ప్రొఫెసర్స్ అనేది అవైలబిలిటీ లేదు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి ఈ రోజున బీటెక్ చెప్తున్నారు కదా అని చెప్పేసి వారు ఒక అపవాదు. అది అపవాదు కాదు. బీటెక్ చెప్పడానికి బీటెక్ సరిపోతుంది. ఎంటెక్ కావాలి అనేది ఈ రోజు పెట్టారు. 3 సంవత్సరాల క్రితం కూడా ఖచ్చితంగా చెప్పారు. ఏంటంటే ఎంటెక్ చదివిన వాళ్ళు మాత్రమే బీటెక్ చెప్పాలి. కానీ ఇది ఇంకొక 3 years వరకు వెసులుబాటు కల్పిస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అని చెప్పేసి అన్నప్పుడు అసలు మనం నేర్పించడానికి కావాల్సిన అనేక మంది, చైనా లాంటి దేశం తీసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఒకటేసారి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, స్టేడియంలో పెట్టేసి నేర్పిస్తున్నారు. అటువంటిప్పుడు మనం మన యొక్క ఈ ప్రజా బాహుల్యానికి కోట్లాది మంది ఉన్న ఇక్కడ అందరికీ కూడా ఇంజనీరింగ్ విద్య అందాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరికీ అందే క్రమంలో ముందుగా ఇవన్నీ టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. డైల్యూట్ అయిపోతుందండి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ డైల్యూట్ అయిపోతుంది. తగ్గ ప్రొఫెసర్స్ టీచ్ చేయలేదని పేరెంట్స్ వాళ్ళ బాధ అవ్వచ్చు మన కాలేజ్. ఖచ్చితంగా ఈ రోజున మీరు పెద్ద క్వాలిటీ అనే యూనివర్సిటీస్ అన్నిటి కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాటికి కోట్లాది రూపాయల డబ్బు అనేది ప్రభుత్వం నుండి వస్తున్నది. అయినా కావాల్సినంత ఫ్యాకల్టీ అనేది వాళ్ళకి దొరకట్లేదు. కానీ ఇక్కడ అతి తక్కువ దాంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపయోగించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్ ఉన్నట్లయితే యూనివర్సిటీలో అతను చెప్పే పాఠం ఒక్కటే,
4 గంటలు చెప్తే సరిపోతుంది. ఎందుకంటే రీసెర్చ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ అదే రిటైర్ అయిన ప్రొఫెసర్ మా కాలేజీకి వచ్చినట్లయితే ఈ అడ్మినిస్ట్రేషన్ భారము, రీసెర్చ్ ఇవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి అతన్ని 4 గంటలు మేము 4 గంటలు కాదు 16 గంటలు మేము చెప్పించుకోగలుగుతున్నాం. అంటే ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వ కళాశాలలో చెప్పిన దానికంటే ఎక్కువగా ఇక్కడ చెప్పించగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా కొంత కొరత అనేది ఖచ్చితంగా ఉన్నది. ఆ కొరతను మేము ఎట్లా అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నాం. అనేక స్పెషల్ క్లాసుల ద్వారా గానీ బయట ఉన్న ఈ యొక్క వాళ్ళ యొక్క దాన్ని మనం అడ్జంక్ట్ ఫ్యాకల్టీ అంటాం, గెస్ట్ ఫ్యాకల్టీ అంటాం, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అంటాం, విజిటింగ్ ఫ్యాకల్టీ అంటాం. ఈ విధంగా ఆ యొక్క కొంత గ్యాప్ ని, ఆ యొక్క సీనియర్స్ గ్యాప్ అనేది మేము పూరించుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క గ్యాప్ ఫిలప్ కావడానికి కొంత టైం పడుతుంది. ఈ యొక్క గత 2 సంవత్సరాల్లో అనేక ఎంటెక్ కోర్సులు వచ్చినాయి, అనేక మంది చదువుతున్నారు. కాబట్టి బీటెక్ ని బీటెక్కే చెప్తున్నారనేది అది ప్రభుత్వం యొక్క నిబంధన, దాని ప్రకారం చెప్తున్నా, మేము తప్పు చేయట్లేదు. ఎంటెక్ చెప్పాల్సిన అవసరం ఉన్నది, అది కూడా ఈ 2 సంవత్సరాల్లో ఫిలప్ అయింది. ఇంకొక 2-3 ఇయర్స్ లో కంప్లీట్ గా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో చదువుతున్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ అనేది ఒక్క రోజులో రాదు. ముందు కాలేజీ పెట్టాలి, విద్యార్థులందరికీ యాక్సెస్ ఇవ్వాలి. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా, మీరు ప్రపంచంలో ఉన్న అనేక యూనివర్సిటీస్ లో కాలేజీల్లో ఒక్క రోజులో వచ్చింది కాదు, 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత పెద్ద ఇన్స్టిట్యూట్, స్టాన్ఫర్డ్ గానీ, MIT గానీ, ఇంకోటి ప్రిన్స్టన్ గానీ, ఏది కానీ కావచ్చు, ఒక రోజులో రాదండి. అది కొన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత క్వాలిటీ అనేది వచ్చింది. అట్ ది సేమ్ టైం మొదలైనప్పుడు మొదలుపెట్టిన స్టూడెంట్ భవిష్యత్తు ఏంటి అనేది అప్పటి పేరెంట్స్ యొక్క క్వశ్చన్ అయి ఉండొచ్చు కదండి. ఒకసారి అవకాశమే రావలేదు. గత 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఈ రోజున నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలంటే చదవడానికి ఆస్కారం లేదు. నేను చదివేటప్పుడు కూడా అవకాశం లేదండి. నేను కూడా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా ఆ రోజున నేను డబ్బులు అంటే అంత కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈ రోజున మీరు గ్రామంలోనే ఎవరు కూడా చదివే యాక్సెస్ అనేది, ముందు యాక్సెస్ అంటే మనకి ఒకటి యాక్సెస్ ఇవ్వగలుగుతున్నాం, ఆ తర్వాత క్వాలిటీ అనేది వస్తుంది. ఈ లోపల అతను కూడా నేర్చుకో, ఒక విధంగా ఇక్కడ సరైనది ఇవ్వట్లేదు అనుకుంటే ఆ విద్యార్థి గాని తల్లిదండ్రులు గాని తగిన శ్రద్ధ పెట్టుకొని, కాలేజీ పెట్టే శ్రద్ధ తక్కువ ఉందని చెప్పి భావించినట్లయితే వాళ్ళు కూడా మరింత శ్రద్ధ పెట్టినట్లయితే అందరం కలిసి ఆ యొక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. యాక్సెసిబిలిటీ ఉన్న ప్రతి విద్యార్థికి ఎంత మాత్రం ఆపర్చునిటీస్ ఉంటున్నాయండి? దట్స్ అ బేసిక్ క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ కాలర్. మనకు వచ్చిన ప్రతి కాలర్ వాళ్ళ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటున్నాయి? చివరికి వెళ్లేసరికి ఏవో కోర్సులు చేయమంటున్నారు, అది చేయమంటున్నారు, తర్వాత మళ్ళీ కాల్ లెటర్స్ ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. సో ప్రతి పేరెంట్ కి చిట్ట చివరికి వచ్చేసరికి పేరెంట్ తో పాటు స్టూడెంట్ కి కూడా ఏమాత్రం ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మీరేమంటారు? అంటే యాక్సెస్ అన్న తర్వాత అవైలబిలిటీ అనేది కూడా తన యొక్క విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థి యొక్క పరిజ్ఞానం మీద, విద్యార్థి యొక్క పాజిటివ్ అటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కంపెనీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని కాదు, మాకు కూడా తెలుసు. మా దగ్గర కూడా అపాయింట్మెంట్స్ అయిన తర్వాత, ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఒక 5 నెలల నుండి 6 నెలల నుంచి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మేము కూడా కంపెనీని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఈ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా రాలేదు, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, అవి రాగానే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒక్క కాలేజీ మీదనే మనం ఒక నేరము మోపడం కంటే విద్యార్థి యొక్క పరిస్థితి, విద్యార్థి యొక్క తన యొక్క ఎంత నేర్చుకున్నాడు, అతను ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు అనేది 2 ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీలు, యాజమాన్యాలు ఇవన్నీ కలిసి మన విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకరి మీద ఒకరి నింద వేయడం మాత్రం సరైనది కాదు. యాజ్ ఎ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ జనరల్ సెక్రటరీ, V6 ని బేస్ చేసుకుంటూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా అపోహల్లో ఉన్నారని మీరే అంటున్నారు. మీరే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? స్ట్రైట్ 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానండి. ఒకటి, ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే విద్యార్థులందరినీ కూడా వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు. ఒకటి ఏంటంటే, అదే 10th క్లాస్ వరకు రోజు స్కూల్కి వెళ్ళి తీసుకొస్తారు. ఇంటర్మీడియట్ లో కూడా మార్నింగ్ 4 గంటలు లేచి పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి వాకింగ్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చగానే తన బాధ్యత మర్చిపోతున్నారు. విద్యార్థులు కాలేజీకి వస్తున్నారా లేదా, వాళ్ళు ఏం చదువుతున్నారు లేదనేది చాలా మంది దురదృష్టవశాత్తు. ఎందుకంటే మన దగ్గర 17,000 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులతో రెగ్యులర్ గా మేము చేస్తుంటాం. వాళ్ళందరినీ కూడా మేము గమనిస్తుంటే నేను ఫస్టే చెప్తుంటాను, దయచేసి ఇది ఒక 17, 18, 19 సంవత్సరాలు అనేది అడల్సెన్స్ ఏజ్. కాబట్టి వాళ్ళ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ గా చేంజ్ అవుతుంటారు, మెంటల్ గా చేంజ్ అవుతుంటారు. కాబట్టి వీళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. మీరు వదిలిపెట్టద్దు దయచేసి. పిల్లల మీద ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు కాలేజీకి రావాల్సిన అవసరం ఉన్నది, నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంజనీరింగ్ ప్రాక్టికల్ విద్య కాబట్టి దాని మీద అంతా చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి 10th ఇంటర్మీడియట్ వరకు ఏ విధంగా చూస్తారో మరొక 2 సంవత్సరాలు కూడా ఆ పిల్లవాడి మీద గానీ అమ్మాయి మీద శ్రద్ధ పెట్టాలి మొదటిది. రెండవది టెక్నికల్ గా ఈ రోజున చాలా మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత గానీ వస్తున్నాయి. తర్వాత ఒకవేళ 2 సంవత్సరాలు ముందు వస్తున్నాయి గానీ టెక్నికల్ గా మెకానికల్ గా ఈ పిల్లలందరూ తయారవుతున్నారు. ఇంతకుముందు నా గ్యాప్ నాకు 45 years కాబట్టి మా జనరేషన్ లో చూసుకున్నట్లయితే మేము చిన్నప్పుడు మా తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు మాకు ఒక చందమామ ఉండేది, ఒక బొమ్మరిల్లు ఉండేది, ఒక పెద్ద బాల శిక్ష ఉండేది. ఏ కథ చూసినా ఒక అమరచిత్ర కథ ఉండేది. వీటన్నిటిలో కూడా కొన్ని నీతి సూత్రాలు ఉండేది. ఒక కథ చూడగానే దేని గురించి కానీ ఆ కథ చివరికి ఒక నీతి సూత్రం ఉండేది. ఈ రోజున నీతి సూత్రాలు చెప్పే పుస్తకాలు కరువైపోయినాయి. ఒకటి. రెండు, తమ కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితుల వలన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారనే పట్టించుకునే టైం అనేది ఉండట్లేదు. ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరి చేస్తున్నాం గానీ కాబట్టి వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది కూడా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గుతున్నది. మూడోది, వాటి మీద ఏ ప్రభావం ఉన్నది? తాత తల్లులు వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కథలు చెప్పేవాళ్ళు. నీతి సూత్రాలతో పాటు ఇవన్నీ చేయాలి చేయకూడదని చెప్పేవాళ్ళు. ఆ తాత నానమ్మ అమ్మమ్మలు కూడా ఈ రోజున ఏదో కొన్ని రోజులు మాత్రం ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారు. అంటే పెద్దల యొక్క మాట తక్కువైంది. ఈ పుస్తకాలు ఏదైతే మనకు నీతి సూత్రాలు చెప్పినా అవి కూడా కరువైపోయినాయి. ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క వాటి మీద నిఘా కూడా తక్కువైంది. అయిపోయింది. లాస్ట్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ టీవీలలో వాడు చూడాల్సిన దానికంటే చూడవద్దనుకున్న వాటిని ఎక్కువ చూస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ కాలేజీల మీద టీచర్ల మీద ఇది లేదని చెప్పడమే కాకుండా పేరెంట్స్ ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు వాడు చేసే ప్రతి చర్య మీద ప్రతి కార్యక్రమం మీద చేసినప్పుడే మెకానికల్ గా అంటే ఒక విద్యార్థి టెక్నికల్ గా మెకానికల్ గా తయారు కాకుండా టెక్నికల్ గా వాడు సౌండ్ గా తయారు కావాలన్నా కూడా వీళ్ళ యొక్క నిఘా అనేది అవసరం, వాళ్ళ యొక్క డైరెక్షన్ అనేది అవసరం. కాబట్టి తల్లిదండ్రులకు నా కోరిక ఏంటంటే మనందరం కలిసి అంటే కాలేజీలు మీకు అవకాశం స్టూడెంట్స్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం పేరెంట్స్ మీద చాలా వరకు ఉందంట. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కమింగ్ ఫర్ ది స్టూడియో అండ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కే కాదు పేరెంట్స్ కూడా ఎంత బాధ్యత అని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూవర్స్ అర్థమైంది కదండి, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది స్టూడెంట్ లో ఆ కెపాసిటీస్ కేపబిలిటీస్ ఉన్నాయా లేదా అని. జాయిన్ అయిన తర్వాత 10th ఇంటర్మీడియట్ వరకు ఎంత శ్రద్ధ పెట్టి వాళ్ళ గురించి స్టడీస్ గురించి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామో అదే విధంగా ఇంజనీరింగ్ లో కూడా తీసుకుంటే ఇంకా ముందుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఇప్పుడు కమింగ్ అప్ జడ్జనకల్ జనారే, కీప్ వాచింగ్, బాయ్.